ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో, పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించుచున్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. 75 మంది శిష్యులు ప్రభు ఎదుట నిలబడినప్పుడు ప్రభు వారితో మాట్లాడి బలపరుస్తున్నారు. మీ మాట వినువాడు నా మాట వినను, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించు అని చెప్పారు. 70 మంది శిష్యులు కూడా మాట ఎంతో ఆశ్చర్యకరంగా విన్నారు. మన మాట వింటే దేవుడు మాట విన్నట్టే అని చెప్పి వాళ్ళు సంతోషిస్తున్నారు. అంతేకాదు ఆ 70 మంది యేసు ప్రభు దగ్గరికి ఒక మంచి వర్తమానం తీసుకొచ్చినారు. ఏమిటంటే, ప్రభా, నీ నామం వలన మేము ప్రార్థన చేస్తే దయ్యాలు ఏమవుతున్నాయి? దయ్యాలు లోబడుతున్నాయి అని చెప్పారు. నీ నామం వలన ప్రభా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుతున్నాయి అన్నారు. యేసు ప్రభు నామం వలన దయ్యాలు లోబడుతున్నాయి అని చెప్పారు 70 మంది శిష్యులు. యేసు ప్రభు నామం వలన, దేవుని నామం వలన, యేసయ్య నామం వలన, యేసు అనే నామం వలన దయ్యములు మాకు లోబడుతున్నాయి. తిరుగుబాటు చేయట్లేదట. ఏం చేస్తున్నాయి? లోబడుతున్నాయి. అంతే తప్ప తిరుగుబాటు చేసే శక్తి వాటికి లేదు. లోబడిపోతున్నాయి. యేసు నామమున లోబడిపోతున్నాయి. ఎందుకంటే దేవుని నామము శక్తి గలది. యేసు అనే పేరు కలిగిన నామము గొప్పది, శక్తి గలది. అందుకనే యేసు నామమున దయ్యములు మాకు లోబడుతున్నాయి అని చెప్పారు. అంటే మీ నామమున లోబడుతున్నాయి అని చెప్పారు. అంతేకాక ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూశాను. ఎందుకు పడ్డాడు? ఆకాశము నుండి పడ్డాడు. ఎందుకు పడ్డాడు? సాక్ష్యం ఇచ్చేవారిని భయపెట్టడానికి, వాక్యం వినేవారిని భయపెట్టడానికి, ప్రార్థన చేసేవారిని భయపెట్టడానికి, లేక వాక్యమును బోధించేవారిని భయపెట్టడానికి, చిన్న పొరపాట్లో మనుషులను పడగొట్టి భయపెట్టడానికి, చిన్న చిన్న అవిధేయతుల్లో పడేసి మనుషుల్ని గలిబిలి చేయటానికి ఆకాశం నుండి మెరుపులాగా పుట్ట నేను చూశాను అన్నారు ప్రభువారు. పడగొట్టడానికి, భయపెట్టడానికి, కలవరపరచడానికి. అందుకనే చాలాసార్లు దేవుని పిల్లలైన వారి మీదకి అపవాది భయం అనే బాణం వేస్తాడు. ఈ బాణం వేయగానే మనుషులకి ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది. ఎవరికైనా అంతే భయం వచ్చేస్తుంది. అందుకనే వాడు భయపెడతాడు. వాడు చేసే పని ఏంటంటే భయపెడతాడు. అనేక రకాలుగా భయపెడతాడు, అనేక రకాలుగా ఇబ్బంది పెడతాడు, అనేక రకాలుగా శోధిస్తాడు. అందుకనే మనం చేయాల్సిన పని ఏంటంటే, సాతాను యొక్క బలమంతటి మీద నేను మీకేమిచ్చాను? అధికారం ఇచ్చాను అని ప్రభు చెప్పారు. అవి మీకెంత మాత్రం కూడా హాని చేయవు అన్నారు. ప్రియులారా, ఎందుకో నాకు తెలియదు కానీ నేను జనవరి 30 నా అభిషేకించబడుతున్న రోజున ప్రభు నా ఎదుట నిలబడి ఉండినప్పుడే ఎందుకో నాకు అలా అనిపించింది. ఆ రోజుల్లో కూడా మరి నేను కొన్ని సంఘటనలు చూస్తున్నాను కాబట్టి, ప్రభా, మీ సేవకు అభిషేకిస్తున్నారు కానీ దయ్యాలు ఎంతో ఇబ్బంది పెడతాయి, మరి మీరు నాకు సహాయం చేయమని చెప్పి ప్రార్థన అప్పుడే నేను మనసులో అనుకుంటుంటే, వాటన్నిటి మీద నేను ఏమిచ్చాను? అధికారం ఇచ్చానని ఆ రోజునే దేవుడు చెప్పినారు.
దేవుని బిడ్డలారా, మొట్టమొదట నాకు జయ జీవితము ఎలా వచ్చిందంటే, మొట్టమొదటి జయ జీవితము చూడండి. నాకు 3 రోజుల నుంచి ఫీవర్ వచ్చింది, తగ్గట్లా, చాలా ఇబ్బంది పెడుతుంది, అసలు లేవలేకపోతున్నాను, నీరసం వచ్చింది, ఏంటి జ్వరము, ఏంటి పరిస్థితి అనిపించింది. కానీ ఈ లోపల ఆఖరి పిల్లల నుంచి మన చెల్లి ఫోన్ చేసి, అన్నయ్య ప్రార్థన చేయి పలానా విషయంలో అని చెప్పి ప్రార్థన చేయించుకుంది. ప్రార్థన చేయించుకున్నప్పుడు నేను గట్టిగా ప్రార్థన చేస్తున్నాను. నా కోసం నేను చేసుకోవటం చాలా తక్కువ, కానీ అమ్మాయి కోరింది కదా అని ప్రార్థన చేస్తే, నా మీద ఏ చీకటి అయితే, ఈ 6 చేతులు ఉన్న చీకటి ఏదైతే ఉందో దురాత్మ, అది బయటకు వచ్చింది. అది నా మీద అది కనబడుతుంది. ఓ, దీనివలన ఇప్పుడు నాకేమొచ్చింది, ఫీవర్ వచ్చింది అని చెప్పి, ఆ రోజున దేవుడు ఎవరికో మన పిల్లలకి ప్రార్థన చేసిన రోజున నా విషయంలో ఈ ఫీవర్కు కారణమైన దురాత్మ బయటపడినప్పుడు, దేవుడు ఆ రోజు నాకు నేర్పిస్తున్నది ఏంటంటే, నా దగ్గరుండిన ఖడ్గము చేత దాన్ని వధించడానికి దేవుడు సహాయము చేశారు. ఆ రోజునే నా దేవుడు నాకు జయ జీవితం అనేది, చీకటి శక్తుల మీద ఏమిచ్చారు, జయము జయము జయము, ఎల్ల వేళల జయము 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 జయము, ఎల్ల వేళల జయము, యేసు నామమునకే ఎల్ల వేళల జయము, యేసు నామమునకే ఎల్ల వేళల జయము. మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో సాతాను సైన్యమును కూల్చివేసెను. మన పాపము సకల వాద్యములతో ఆయన విజయము పాడి, సకల వాద్యములతో ఆయన విజయము పాడి, సంతోషగానములతో పరిశుద్ధుల మధ్య నిలచి, సంతోషగానములతో పరిశుద్ధుల మధ్య నిలచి, మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో సాతాను సైన్యమును కూల్చివేసెను. మన పాపము చాలు. అప్పటి నుంచి ఆ రోజు దేవుడిచ్చిన ఆ అధికారం అంటే ఏంటో ఆ ప్రార్థన ద్వారా దేవుడు నాకు నేర్పించినారు. అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఓ, జయ జీవితం అంటే, అపవాదిని జయించుటంటే ఇలాగ ప్రార్థన ద్వారానే తప్ప దేని ద్వారా సాధ్యము కాదు అని ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. అప్పుడే ఆ జ్వరము దెబ్బక రేపపాట్లో మాయమైపోయింది. ఇక జ్వరం లేదు, ఏం లేదు. చూసారా, జ్వరం లేదు. అప్పటి నుంచి అపవాది యొక్క తంత్రముల మీద, అపవాది యొక్క చీకటి శక్తుల యొక్క ప్రభావం మీద దేవుడు జయమిస్తూ నడిపిస్తూ ఉన్నారు.
కాబట్టి ఇది ప్రతి సేవకునికి దేవుడు చేస్తారు. ఆత్మీయంగా బలంగా దేవునితో సావాసం చేసే విశ్వాసులకు కూడా దేవుడు సహాయం చేస్తారు. దేవుడు న్యాయవంతులు కాబట్టి. చూసారా, దేవుడు అంటున్నారు, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలమంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించాను. పాములను తేళ్లను తొక్కటానికి అవి మీకెంత మాత్రం హాని చేయవు. పాముల ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో అపవాది, తేళ్ల ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో అపవాది. హనుమజ్పాలెంలో ఇటుకలు ఏరుతున్నారు మన పిల్లలు. ఏరుతూ ఉంటే ఈ లోపల మన అబ్బాయిల్లో ఒక అబ్బాయికి తేలు కుట్టింది. తేలు కనబడింది. దాన్ని చంపినారేమో, అది మనకు గుర్తులేదు అని చంపేసినట్టున్నారు. తేలు కుట్టింది. అప్పుడే చేయి పట్టుకున్నాడు. అప్పుడే పోటు వచ్చేసింది. ఇలారా అని చెప్పి నేనేం గేట్ దగ్గర పని చేస్తున్నాం. కాబట్టి చేయి పట్టుకొని వెంటనే ఆ ఏలు పట్టుకొని ప్రార్థన చేయగానే 2 సార్లు అలా ప్రార్థన చేయగానే అమ్మ ఎలా ఉంది? లేదండి, ఇప్పుడు తగ్గింది. పోటు ఏమన్నా వస్తుందా? లేదు. అసలు ఏమనిపిస్తుంది? ఏం లేదు, పోయింది. అపవాది యొక్క శత్రు బలమంతుడి మీద దేవుడు ఏమిస్తారు? బలం, అధికారం. శత్రు బలమంతుడి మీద అధికారం. ఎలాంటి దేవుడండి? అపవాది ఆకాశము నుండి మెరుపులాగా పడ్డాడు. కానీ దేవుడు ఏమిచ్చారు? మెరుపులాగా పడి నా పిల్లల్ని బెదిరిస్తావా? నా పిల్లల్ని పాము రూపంలో వెళ్ళి కలుస్తావా? తేళ్ల ద్వారా వెళ్ళి నువ్వు బాధ పెడతావా? చంపుతావా? పాముల రూపంలో వెళ్ళి భయపెట్టి కరిసి చంపుతావా? అయితే నిన్ను దొక్కుటకు, నీ సైన్యాన్ని దొక్కుటకు నా పిల్లలకి ఏమిచ్చాను? నేను అధికారం ఇచ్చానని చెప్పి దేవుడు వెంటనే అధికారము 70 మందికి అధికారం ఇచ్చారు. మీకు శత్రు బలమంతుడి మీద మీకు అధికారం ఇచ్చా. దేవుని బిడ్డలారా, వాడెప్పుడు, సాతానుడు కూడా ఎప్పుడు నేను చాలాసార్లు చచ్చిపోతానని వస్తాడట. నేను చాలాసార్లు మరణించాను, చచ్చిపోతున్నానని చెప్పి వస్తాడు. నిజంగా అలాగే చచ్చిపోతాడు. కాబట్టి ఎంతమందిని లోపరుచుకున్నా, ఎంత ఆడంబరాలు చేసినా, దేవుని శక్తి ముందు, దేవుని వాక్యం ముందు అపవాది నిలబడా లేడు. వాడు ఎప్పుడు చస్తూనే ఉంటాడు. వాడు ఎప్పుడు చచ్చిపోతూనే ఉంటాడు. వాడు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు. చచ్చిపోతాడు. చాలామందికి సడన్గా మాకు బాగాలేదండి అంటారు, ప్రార్థన చేయించుకుంటారు. అపవాది మీద, సాతాను మీద అధికారం ఇవ్వబడిన సేవకులు ఏం చేస్తారు? వాటిని ఏం చేస్తారు? బంధిస్తారు. అప్పుడు మీకు క్షేమము, మనకు క్షేమము, మన పిల్లలకు క్షేమము. బంధించేస్తాడు, అంతే. బంధించేస్తారు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించొద్దన్నారు ప్రభు. ఏంటయ్యా, ఆఫ్టర్ దయ్యాలు లోబడుతున్నాయని మీరు సంతోషిస్తున్నారా? చూడండి, అసలు ఆ సందర్భమే కాదు చెప్పడానికి. యేసు ప్రభు ఆ విషయాన్ని చెప్పడానికి, పరలోక రాజ్యముల గురించి చెప్పడానికి సందర్భమే కాదు. ఆ సందర్భం ఏమి కాదు. అది అపవాది యొక్క శత్రు బలవంతుడి మీద శిష్యులకు అధికారం ఇచ్చిన సంగతి గురించి ప్రస్తావించుతున్న సంభాషణ. కానీ ప్రభు ఏమన్నారు? దయ్యములు మీకు లోబడుతున్నాయని సంతోషిస్తున్నారా? లేదు. దయ్యాలు లోబడుతున్నట్టు యాక్షన్ చేస్తాయి. నాకు తెలుసు. ప్రియులరా, ఓ రోజు తేలుకోవడం జరుగుతుంది. మన తమ్ముళ్ళు ఒక తమ్ముడు, వాళ్ళ తమ్ముడికి బాగోలేదు, దురాత్మలు ఏడిపిస్తుందని తీసుకొచ్చాడు. రోజు శుక్రవారం తీసుకొస్తే నేను ఇక్కడ కూర్చున్నాను. తీసుకురాగానే నువ్వు ఉంటావా పోతావా అన్నాను.
నేను పోతానంది. నువ్వు అట్టగే చెప్తావు, నువ్వు పోవో. మీరు ఎంతమంది అన్నాను. నేను కాసేపు ఆడుకున్నాను. మీరు ఎంతమంది అన్నారు. మేము ఎంతమంది? నలుగురం అన్నాయి. నేను ఎవరిని అన్నాను? మీరు దైవజనులు, దేవుని సేవకులు అని చెప్పినాయి. అయ్యే చెప్పినాయి. మీరు దైవజనుడు, దేవుని సేవకులు అని చెప్పినాయి. మంచిది, ఇంకెక్కువ చెప్పుకో. మరి నువ్వు ఇప్పుడు ఉంటావా పోతావా అన్నాను. పోతాను అంది. నువ్వు అట్టాగే చెప్తావు, నువ్వు పోవు అని చెప్పి యేసు నామమున నీ కోసం ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్తావా ఉంటావా అని చెప్పి అనగానే నా మాట, ఎప్పుడైతే దేవుని మాట నా నోట ఉంచి దేవుడు మాట్లాడినారో అప్పుడే వెళ్ళిపోతానని చెప్పింది. వెళ్ళిపోతానని చెప్తే ఈ లోపల పడిపోయాడు. వెళ్ళిపోతానని పడిపోయాడు. ఇక్కడ నా ముందే పడిపోయాడు. పడిపోయిన తర్వాత మంచినీళ్ళు తేవటానికని మన మంచినీళ్ళ ట్యాంక్ దగ్గర నుంచి ఒక అబ్బాయి మంచినీళ్ళు తెస్తున్నాడు. పడిపోయాడు కదా, సొమ్మ చిల్లిపోయాడని పడిపోయాడు. అక్కడ మంచినీళ్ళు తెస్తున్న వ్యక్తి మధ్యదారిలో తల్లకిందులకు పడ్డాడు. మనుషులు ఎవరు లేరు. ఏంటంటే వెళ్ళిపోతున్న దురాత్మలకు ఏమయ్యాడు? ఎదురయ్యాడు. అయ్యేం చేసింది? గ్లాస్ ఎట్టే వెళ్ళిపోయింది. మనిషి తల్లకిందులు కేకేసి దాముని పడ్డాడంతే. ఎదురెళ్తున్నప్పుడు ఒక గుద్దుని కదా, ఒక తన్నిని ఎన్నిసార్లు దాడి చేస్తున్నాయో దేవుని బిడ్డలారా. కాబట్టి దురాత్మలు, చీకటి శక్తులు ఎన్నో రకాలుగా దాడి చేస్తాయి. ఒకసారి నా చెయ్యి ఎన్ని సంవత్సరాల నుంచో బాధగా ఉంది, ప్రార్థన చేయమని చెప్పి మీర్జాపురంలో, నుజువీడ దగ్గర మీర్జాపురంలో ఒక బ్రదర్ వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. సరే, దేవుడు కృపచేత దేవుడు మనకు అలాంటి కృప ఇచ్చినారు కదా అని ప్రార్థన చేశాడండి. ఆ చేతికి ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఉందన్నాను. తగ్గిపోయింది బ్రదర్ అన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఉంది, అది తగ్గిపోయింది లేదిక. కానీ ఆ రోజు నుంచి నా చెయ్యికి బాధ వచ్చేసింది. ఎంత బాధపడిపోతుందో ఈ చెయ్యి, తలడిల్లిపోతుంది. చాలా బాధ వచ్చింది ఈ చేతికి. ఆ బాధ ఇటు ట్రాన్స్ఫర్ అయిపోయింది, వచ్చేసింది. ఏంటి ఆ చేతికున్న బాధ ఏంటి? ఆయనకున్న బాధ ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో శాతపడి చూశారట. చేస్తే ఒక కప్పకు అంగంలో మేగ్గుచ్చి పిండి బొమ్మను చేసి ఆ ముంతలో పెట్టి దాంట్లో ఏవేవో కలిపి పెట్టి వాళ్ళ ఇంటి సమీపంలో దడి పక్కన గొయ్యి తీసి పెట్టేశాడు. పెట్టేసి లోపల పెట్టారు. పెట్టేస్తే అదే ఊరు సమీపంగా ఒక దైవజనుడు దురాత్మల మీద ప్రవచనం ఉందంట ఆయనకి. ఆ వరం ఎక్కడ ఏ అపవాది ఎక్కడ ఏది చేతబడి చేసి ఎక్కడ పెట్టారో ఆయన చెప్పగలడట. దేవుడు ఆ వరం ఇచ్చారు ఆయనకి. ఆయన తీసుకొస్తే యా ఏంటంటే ప్రార్థన చేస్తే పలానా స్థలం చూపిస్తున్నారు దేవుడు, అక్కడ తవ్వండి అన్నాడు. తవ్వండి అంటే ఉంది. ఇప్పుడు ఏం కదపకండి, ఉంది కదా, ఓకే కదపకండి, ఒక రోజున వస్తా రాత్రికాలం మందు, అప్పుడు ధైర్యము నీకు ఉండాలి, నువ్వు ధైర్యంగా తవ్వాలి అని చెప్పినారు దైవజనుడు వచ్చినాడు. ప్రార్థన చేశారు, స్టార్ట్ చేశారు తవ్వటానికి. తవ్వేశారు. నేను చెప్పే వరకు నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు, భయపడొద్దు. ఆ చేత్తో ఆ ముంత తీసి పట్టుకో. ఊరి చివరిన చెరువు లోపల గొయ్యితవి భూస్థాపితం చేద్దాం అని చెప్పి పలుగు తీసుకుని ముంత తీసుకుని ఈయన బయలుదేరి చెరువు లోపలికి వెళ్ళి గొయ్యి తీసి దానిలో పెట్టేసి వచ్చినారు. ఏ చేత్తోనైతే ముంత తీశాడో ఆ షాక్ దేని తగిలింది? ఆయన చేతికి తగిలింది. ఆయన చేతికి తగిలిన షాక్ ఎవరికి తగిలింది? నేను ప్రార్థన చేస్తే నాకు కూడా తగిలింది. అప్పుడు ఏం చేసినాను, అసలు చెయ్యి చాలా పోటు వచ్చేస్తుంది. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి నా చెయ్యి పట్టుకుని, తండ్రి ఇది
ఎంతకాలం ఉంటుంది ఈ నొప్పి? యేసు నామమున ఇప్పుడే బంధిస్తున్నా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే నాకేమిచ్చారు? జయమిచ్చినారు. ఇంకా లేదంతే, పోయింది. చూసారా? అందుకనే ఇలాంటి జీవము గల దేవుడు నిజంగా నాకు దొరకకపోతే, నిజంగా నా జీవితంలో ఈ దేవుడు పరిచయం కాకపోతే నాకు ఇలాంటివి ఆత్మీయ సంగతులు ఎలాగో తెలిసేవి? ఇంత గొప్ప దేవుడు, ఇంత వరములిచ్చే దేవుడు, ప్రార్థన చేసుకునే భాగ్యం ఇచ్చిన దేవుడు, బ్రతుకుటలో విజయముతో నింపుచున్న దేవుడు, దురాత్మల మీద జయములు ఇవ్వడమేంటో నేర్పిస్తున్న దేవుడు, ఏమిచ్చినా ఆ దేవునికి రుణం తీర్చుకోలేము. మీరే బలపరచండి. ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచమని, ఇచ్చిన కొద్ది మాటలు మా అందరూ ఫలింప చేయమని, వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద మీ ఆత్మను పని చేయనివ్వండి. బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి, కాపుదలు ఉంచమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.